వంశానికి రాకుమారుడు ఉండడు అన్న ఆలోచనతో విచిత్రవీర్యుడి వివాహం జరపాలని భీష్ముణ్ణి పిలిచి విచిత్రవీర్యుడికి కావలసిన వధువుని వెతకవలసిందిగా కోరుతుంది. భీష్ముడు సత్యవతితో కురువంశానికి కాబోయే మహారాణి అందగత్తె అయితే సరిపోదు, తెలివైన మరియు ధైర్య సాహసాలు కలిగి ఉండాలి. అలాంటి వధువుని వెతికి తీసుకొని వచ్చే బాధ్యత నాది అని సత్యవతికి ప్రమాణం చేస్తాడు. అలా అన్న కొన్ని రోజులకి కాశీరాజు తన కుమార్తెలకి జరగబోయే స్వయంవరంలో హస్తినాపురానికి ఆహ్వానం రాకపోవడంతో కోపోగ్రస్తుడైన భీష్ముడు తన బలంతో ఆ వధువులను తీసుకుని రావాలని బయలుదేరతాడు. అలా అక్కడికి చేరుకున్న భీష్ముణ్ణి చూసి ఆ స్వయంవరానికి వచ్చిన రాజులందరూ ఆశ్చర్యపోయారు. ఈలోపే అక్కడికి వచ్చిన రాజకుమార్తెలు అయిన అంబ, అంబిక, అంబాలిక అందాలను చూసి మైమర్చిపోతారు. ఇక భీష్ముడు తన బలంతో వాళ్ళని తీసుకుని వెళుతుండగా ఎవరూ ఏమీ చేయలేక ఊరి